వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే నా గ్రాడ్యుయేషన్ తరువాత నేను ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి ముందే ఒక క్లారిటీతో ఉన్న విద్యార్థులందరూ డిగ్రీ చదువుతున్న పీరియడ్లోనే వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే విషయం గురించి ఇవాళ పూర్తిగా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మేజర్ శ్రీనివాస్ గారు, సీనియర్ సోషియాలజీ ఫ్యాకల్టీ. వారిని అడిగి క్లియర్గా దీని గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ మ్యామ్. సార్, కొందరు పిల్లలు డిగ్రీలోనే చాలా క్లారిటీతో ఉంటారు సార్. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటారు సార్. అయితే ఇలాంటి వాళ్ళు డిగ్రీ చదువుతున్న టైంలోనే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ ఐఏఎస్కి కూడా? ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఉంటుందండి. ఒకటి ఏంటంటే ఫోకస్డ్గా చదువుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటుంది జీవితంలో. కొంతమందికి ఈ ఫోకస్ అనేటువంటిది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, వాట్ నెక్స్ట్ అనేటువంటిది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ వస్తుంది. లైక్ సమ్ ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 10th క్లాస్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ నుంచి కూడా వాళ్ళకు ఒక ఫోకస్ ఉంటుంది. నేను ఒక గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, లేదా ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి, నేను ఐపీఎస్ కావాలి, గ్రూప్ 1 ఎగ్జామ్ కావాలి, ఇటువంటి ఒక ఫోకస్ ఉంటుందండి. వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి అంటే, మన పిల్లలందరూ కూడా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అండ్ సిటీస్కి దూరంగా ఉండి గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళు. వీళ్ళకి అకాడమిక్ గైడెన్స్ అయితే దొరుకుతుంది, కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళకి అవగాహన ఉండదు. అటువంటి విద్యార్థులకు మన వీడియో రీచ్ అయ్యి ఒక గైడెన్స్లో ఉపయోగపడడానికి మనం ఇప్పుడు చెప్పుకోబోయేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అటువంటి విద్యార్థులకి. ఎందుకంటే వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం ఇలా ప్రిపేర్, ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉండరండి. వాళ్ళకి ఏం ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి చాలా కోరిక, చాలా స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏం చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేవాళ్ళు ఉండరండి. ఎందుకంటే అన్ని కాలేజెస్లోని ఆ యొక్క కాంపిటేటివ్ ఎక్స్పోజర్ ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ, లేదా ఆ ఫోకస్ చేసేటువంటి లెక్చరర్స్, డెడికేటెడ్ లెక్చరర్స్ కానీ చాలా పరిమితంగా లభిస్తారు, కాబట్టి వాళ్ళు అది మిస్ అవుతారండి. అటువంటి వాళ్ళకి ఉద్దేశించి చేస్తున్నటువంటి మన ఈ యొక్క వీడియో వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే, వాళ్ళు దేనికైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దాని యొక్క సిలబస్ మీద అవగాహన పెంచుకోవాలండి. అంటే డిగ్రీ నుంచే. ఇప్పుడు ఐఏఎస్ కావాలంటే వాట్ ఈస్ ద రూట్ మ్యాప్, ఏ ఎగ్జామ్ రాయాలి, ప్రిలిమినరీ అంటే ఏ సబ్జెక్ట్ ఉంటుంది, మెయిన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డిగ్రీ చదువుతున్నప్పుడే వీళ్ళు నిర్ణయించుకుంటున్నప్పుడే దాని మీద ఒక అవగాహన తెచ్చుకోవాలండి. ఓకే. రెండోది ఏంటి అంటే, ఒకవేళ కనుక వాళ్ళకి అందుబాటులో లోకల్గా వాళ్ళు ఉంటున్నటువంటి చోట ఆ ప్రాంతంలో ఏదైనా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూటు ఇటువంటి బేసిక్ అంశాల గురించి చెప్తున్నప్పుడు ఉంటే, ఒక ట్యూషన్లా నెలకు ఒక 500 రూపాయలు, నెలకు ఒక 1000 రూపాయలు ట్యూషన్ పెట్టించుకున్నట్టు, ఇట్ ఈస్ నాట్ ఎ పాకెట్ మనీ నౌ డేస్. 500 రూపీస్ అండ్ 1000 రూపీస్ ఎనీ స్టూడెంట్ కెన్ అఫోర్డ్. అటువంటిది అన్నా పెట్టుకుని ఒక ఫ్యాకల్టీ దగ్గర, లేకపోతే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనో బేసిక్ కోర్స్, ఇంతకుముందు మనం గతంలో మాట్లాడుకున్నాం, కానీ ఆ బేసిక్ కోర్స్ అనేటువంటి ఇక్కడ కంప్లీట్ చేయాలండి. ఓకే. అది కూడా ఓన్గా ఏదర్ ఆన్లైన్లో ఏమన్నా క్లాసెస్ దొరికితే ఆన్లైన్లో నేర్చుకోవడం, లేకపోతే ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు జీకే నేర్పిస్తారు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాలు నేర్పిస్తారు, ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు నేర్పిస్తారు. ఇదంతా కూడా ఒక ఫౌండేషన్ అని ఏదైతే అనుకున్నామో అది డిగ్రీ చదువుతున్నప్పుడు. అంటే ఇప్పుడు డిగ్రీ కమ్ ఐఏఎస్ అందరూ జాయిన్ అవ్వరండి, వాళ్ళకి లేట్గా అవేర్నెస్ ఉంటుంది, లేకపోతే ఆ ఫీజులు వాళ్ళకి అందుబాటులో ఉండవు. కానీ జస్ట్ ఈ లిమిటెడ్ ఫీజు ఏదైతే ఉందో ఆ 1000 రూపాయలు లేదా 5000 రూపాయలు విత్ ఇన్ ద టోటల్ దిస్ థింగ్ చూసుకుంటే కనుక సంవత్సరానికి 5000, 6000 ఈజ్ నాట్ బిగ్ డీల్ అండి. They can join that kind of coaching institute. So first they have to complete the basics. Second, వాళ్ళు దేనికైతే ప్రిపేర్, గ్రూప్స్ ప్రిపేర్ అయితే కనుక ఏపీపీఎస్సీలో ఏం సిలబస్ ఉంటుంది, లేదా దిస్ థింగ్ ఐ వాజ్ టార్గెటింగ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అండ్ సిడిఎస్ ఎగ్జామినేషన్స్. నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా సిడిఎస్ ఎగ్జామ్లో ఏం సిలబస్ ఉంటుంది, ఐఏఎస్కి ఏం సిలబస్ ఉంటుంది, ఐ యూస్ టు రైట్ అవన్నీ కూడా. సో ఆ విధంగా మనం ఏంటంటే ఒక అవగాహన అనేటువంటి తెచ్చుకోవాలి. బేసిక్ బుక్స్ కొన్ని ఉంటాయి, వాటిని చదువుకోవాలి. దీంతోపాటు జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం, ఎన్సీసీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఇవన్నీ కూడా చేయవలసినటువంటి బేసిక్ ప్రిపరేషన్ అండి. ఇవన్నీ కూడా డిగ్రీ స్థాయి నుంచి కూడా. అంటే మీరు అకాడమిక్గా మీరు ఒక 100% ప్రిపేర్ అవ్వాల్సి ఉంటే అందులో ఫోకస్ మీరు ఒక 75% అకాడమిక్స్ మీద పెట్టి 25% ఫస్ట్ ఇయర్లో ఫోకస్ పెట్టాలి.
సెకండ్ ఇయర్లో ఒక 30% ఫోకస్ పెట్టాలి. ఫైనల్ ఇయర్ దగ్గరికి వచ్చేసరికి 50% ఫోకస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద పెట్టవలసి ఉంటుందండి. ఆ విధంగా కనుక మీరు, ఎందుకంటే డిగ్రీ నవేడేస్ ఈజ్ ఓన్లీ జస్ట్ ఏ క్వాలిఫికేషన్. డిగ్రీ ఈజ్ జస్ట్ ఏ క్వాలిఫికేషన్. మీరు డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చినప్పటికీ మీకు డిప్యూటీ కలెక్టర్ రాదు. కానీ గ్రూప్ 1లో మీకు ఆ డిప్యూటీ కలెక్టర్లో ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయంటే ఆ 10వ ర్యాంక్ వచ్చినా సరే మీకు డిప్యూటీ కలెక్టర్ వస్తుందండి. ఓకే, అంటే ఇక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం ఇంపార్టెంటా, ఇక్కడ గ్రూప్స్లో ర్యాంక్ తెచ్చుకోవడం ఇంపార్టెంటా? ఇప్పుడు నువ్వు దాని మీద ఫోకస్ పెట్టాలా, దీని మీద ఫోకస్ పెట్టాలి? నువ్వు మినిమం ఎఫర్ట్తో నువ్వు డిగ్రీ యూ విల్ పాస్ ఇట్ ఇన్ ఫస్ట్ క్లాస్. మినిమం ఎఫర్ట్తో. నవేడేస్ ఇట్స్ వెరీ ఈజీ టు పాస్ అకాడమిక్ ఎగ్జామ్స్. సో యూ విల్ పాస్ దట్. ఫోకస్ ఆన్ గ్రూప్స్. అలాగే అభ్యర్థి అలవాటు చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే డిగ్రీ చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ రీడింగ్. ఎప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్, హిందూ న్యూస్ పేపర్ చదువుకోవాలి. హౌ టు రీడ్ న్యూస్ పేపర్ కోచింగ్ సెంటర్లో నేర్పిస్తారు కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ దేవాలయంగా భావించి నువ్వు అక్కడ జాయిన్ అవుతే గనక అక్కడ కూడా వాళ్ళు ఏమి ఎక్కువ తీసుకోవట్లేదు కదా ఫీజులు. బేసిక్ బేర్ మినిమం 1000-2000 ఈజ్ నథింగ్ అండి అది ఆ అమౌంట్. దాంతో నీకు హౌ టు రీడ్ న్యూస్ పేపర్స్, వాట్ ఈజ్ జీకే, వాట్ ఆర్ ద బేసిక్స్, ఇలాంటి అంశాలు నేర్పిస్తున్నప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నప్పుడే ఈ అంశాల మీద ఫోకస్ చేయాలి. ఓకే, ఉదాహరణకి మన బర్త్డేకి కనీసం ఒక 3,000 to 5,000 రూపీస్ ఈ పిల్లలు ఖర్చు పెడతారు. అదే 3,000 to 5,000 ఒక సంవత్సరానికి నీ భవిష్యత్తు 30-40 సంవత్సరాల కెరీర్ అయినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఒక గవర్నమెంట్ జాబ్కి నువ్వు ఖర్చు పెట్టలేవా? వెరీ ఈజీ అండి. అలాంటి అవైలబిలిటీ అన్న ఉందా? ఒకవేళ అవైలబిలిటీ లేదు, ఆన్లైన్లో నవేడేస్ ఆన్లైన్ ఈజ్ అవైలబుల్. సో అట్లీస్ట్ వెన్ ఆఫ్లైన్ ఈజ్ నాట్ అవైలబుల్, జాయిన్ ఇన్ ఆన్లైన్. ఆన్లైన్లో సింపుల్గా ఆ కోర్స్ పర్చేస్ చేసుకుంటే ఈజీగా క్లాసెస్ చూసుకోవచ్చు కదా ఫోకస్డ్గా. ఆ విధంగా అంటే అభ్యర్థి ఏం చేయాలండి, డిగ్రీ నుంచి ఐఏఎస్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడో ఆ సిలబస్ అనేటువంటిది గ్యాదర్ చేసుకోవాలి. బేసిక్స్ అనేటువంటి ప్రిపేర్ అవ్వాలి. అలాగే జీకే అనేటువంటిది ప్రిపేర్ అవ్వాలి. అలా మన ఉన్నటువంటి ఈ న్యూస్ పేపర్ రీడింగ్ ఏదైతే ఉందో ఆ న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటి డైలీ రీడింగ్ చేయాలి. దీంతోపాటు సమ్ బేసిక్ రీడింగ్స్, రెఫరెన్స్ బుక్స్ నేర్చుకుని ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఇవన్నీ కూడా లభించేటువంటి ప్రాంతం ఏమైనా ఉందా, ఈ గైడెన్స్ లభించేటువంటి ప్రాంతం ఏమైనా ఉందా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఈ వీడియో ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే కర్నూలులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటు చిత్తూరులో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు, నిజామాబాద్లో ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చూస్తున్నారు. మరి వాళ్ళందరికీ కోచింగ్ సెంటర్లు హైదరాబాదే రావాలేమో, లేకపోతే వైజాగే వెళ్ళాలేమో, గుంటూరే వెళ్ళాలేమో, ఇలాంటి ప్రాంతాల్లో తప్ప కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండవేమో అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలండి, ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలి. తప్పదు. ఇంకా ప్రజెంట్ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలాగ పర్సనల్గా కోచింగ్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నారు కాబట్టి ఆన్లైన్లో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుని ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళకి 100% బెనిఫిట్ అవుతుంది. ఈ విధంగా డిగ్రీ కమ్ ఐఏఎస్ జాయిన్ అవ్వనప్పటికీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక గైడెన్స్ తీసుకుని ఒక మెంటర్షిప్, ఒక గురువు అనేటువంటి వాళ్ళు మీరు ఎంచుకోవాలి. ఈ టైంలోనే ఎంచుకోవాలి. డిగ్రీ చదువుకుంటున్నప్పుడే మీకు గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఫోన్ ద్వారా కనుక్కోండి, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉందేమో చూడండి, లేకపోతే వాళ్ళకి ఏదైనా కోచింగ్ సెంటర్ ఉందేమో చూడండి. అటువంటి చోట్లకి వెళ్ళి వాళ్ళ ద్వారా వీలైతే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం, లేకపోతే ఆన్లైన్లో గైడెన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా గైడెన్స్ ద్వారా చేస్తే డిగ్రీ నుంచే మీరు డిగ్రీ కమ్ ఐఏఎస్ చదవనప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. పూర్తి అవేర్నెస్తో ఉంటారు. 1 సంవత్సరం 6 నెలల ప్రిపరేషన్తో మీరు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సాధించగలుగుతారండి. వండర్ఫుల్ సార్. ఎందుకంటే డిగ్రీలోనే ఎవరికైతే ఈ థాట్ అనేది ఉంటుందో ఆ పీరియడ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, గ్రాడ్యుయేషన్ చదువుతూ ఐఏఎస్కి బేసిక్స్ ఫౌండేషన్ ఎలా తీసుకోవాలి అనే విషయం ప్రతి ఒక్క విద్యార్థికి, తల్లిదండ్రులకి కూడా అర్థమయ్యేలా చెప్పినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. నమస్కారం సార్. నమస్కారం.